దేవునికి లోబడు, నీకంటే పెద్దలకు లోబడు. అన్నలు ఎవరైనా కనిపిస్తే అలా ప్రేయిస్తున్నాడు, తల వంచి నమస్కరించు. అక్కోళ్ళు ఎవరైనా కనిపిస్తే అక్క ప్రేయిస్తున్నాడు. దయచేసి గమనించాలి, తప్పేమీ లేదు. మా అక్క, మా అన్న, తమ్ముడు ఎవరైనా కనిపిస్తే, తమ్ముడు బాగున్నావరా, చెల్లెమా బాగున్నావా, తగ్గింపు కలిగి ఉండు. అందరితో కలిసి ఉండు. ఏదో రిజర్వ్డ్గా కూర్చోవద్దు. ఈ సపరేషన్ అనేది దయ్యానికి సంబంధించింది, సమాధానం అనేది దేవునికి సంబంధించింది. అందరితో కలు, అందరితో మాట్లాడు, అందరికి వినయంగా జవాబులు చెప్పు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. చూసి చెప్తాడు, ప్రభు అంటాడు, అభివృద్ధి, వాడి దగ్గరికి వెళ్ళు, అభివృద్ధి, ఆమె దగ్గరికి వెళ్ళు అని నా ప్రభు చెప్తాడు. దేవుని నోటి మాటకు లోబడి అభివృద్ధి నీ దగ్గరికి వస్తే నీవేం కష్టపడక్కర్లేదు. దానంతటదే నీ పొలం పండుతుంది. నువ్వు చేస్తున్న పని అభివృద్ధి అవుతా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి, నువ్వు చేస్తున్న వ్యాపారంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. సమర్పణ, సమర్పణ, ప్రార్థన, దేవుని హృదయానుసారంగా జీవించడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మనందరి జీవితంలో ఆ కార్యములు జరిగించునుగాక. ప్రతి వారిని దేవుడు అభివృద్ధి చేయునుగాక. ప్రతి వారికి దేవుడు తోడయుండునుగాక. ప్రతి వారు నిర్భయముగా బ్రతుకుదురుగాక. ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఏ ఒక్కరూ సహవాసంలో ఆశీర్వాదం లేని బిడ్డలుగా ఉండకూడదు గాక. ప్రతి వారిని ఈ లైవ్ లో వాక్యం వినే ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.